ప్రైస్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేసిన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆశీర్వదించాలని మేము ఎంతో ఆశ కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబాలు దేవుని తట్టు తిరిగినారా? దేవుని తట్టు తిరగాలని, మీరు మీ కుటుంబాలు దేవుడి సన్నిధులు ఆత్మీయంగా ఎదగాలని మేము ఎంతో ఆశ కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ ప్రతిదినం వాగ్దానం, ఉదయకాలపు వాగ్దానం ద్వారా మేము దీవించబడుతున్నాం, మీరు దీవించబడుతున్నారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరే కాదు, మేము కూడా చాలా ఆశీర్వదించబడుతున్నాం. ఎందుకంటే ఈ వాగ్దానం మా జీవితంలో ప్రతిదినం దేవుడు ఈ వాగ్దానం ద్వారా పురికొల్పుతున్నాడు. ఆత్మీయంగా ప్రతిదినం ఎదగటానికి ఆత్మస్థితిలో ఎందుకంటే పడిపోయిన బలిపీటలు కట్టడానికి దేవుడు ఎంతగానో ఈ వాగ్దానం ద్వారా మాకు తోడ్పడుతున్నాడు. మీకు కూడా దేవుడు మీ తోడ్పడాలని దేవుడు మీ కుటుంబాన్ని కూడా ముందుకు నడిపించాలని మేము ఎంతో ఆశ కలుగున్నాం. అందుకొరకు ప్రతిదినం మీ కొరకు యూట్యూబ్ చూస్తున్న మా హోలీ స్పిరిట్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డలకు, యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు అధికముగా అంచెలంచెలు మీ కుటుంబంలో హెచ్చిన ప్రతిదినం మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. మత్తయి సువార్త 7వ వచనము. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. ఆమె అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. ఆమె దేవుడు అడుగు ప్రతి వానికి ఏమిస్తున్నాడు? మనం ఏం అడుగుతున్నాం? మనం ఏంటంటే ప్రతిరోజు ప్రతి ఉదయం కానీ సాయంత్రం కానీ మనం చేసిన ప్రతి ప్రార్థన చేసినప్పుడల్లా మనం ఏం అడుగుతామంటే మన భూ సంబంధమైన వాటి కొరకే మనం అడుగుతాం. తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి, నా పిల్లల్ని ఆశీర్వదించి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని ప్రతిదినం మనం అడుగుతాం. కానీ మనం ఏం అడగాలంటే దేవుడి సన్నిధిలో పర సంబంధమైన వాటిని అడగాలి. ఎందుకంటే పర సంబంధమైన అంటే తండ్రి దగ్గర నుండి వచ్చినాయంటే మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేవుడు ఆశీర్వదించి ఆపవాడు లేడు, యెహోవా ఆశీర్వదించి ఆపవాడు లేడు, యెహోవా మూయగా తీయబడేవాడు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. కనుక ఈ దినం మనం ఏం అడుగుతున్నా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే అడుగుడు మీకు ఇవ్వబడును అంటాడు, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అంటాడు. పరలోక మంది అడగాలి, పర సంబంధమైన మనం అడగాలి. తండ్రి దగ్గర నుండి వచ్చే మనం అడగాలి. దేవుడు మన కొరకు రహస్యమందు దాచుంచిన ధన నిధులను అడగాలి. దేవుడు మన కొరకు దాచుంచిన వాటిని అడగాలి. కానీ భూ సంబంధం వాటి కొరకు మనకు వేగరపడదు. ఎందుకంటే ఎన్నుకున్న వాటిని వెతకండి, ముందున్న వాటి కొరకు పరిగెత్తండి అంటాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే దేవుడు ఏమడగాలంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాల. మనం దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం వెతకాలి. ఎందుకంటే ఆయన నీతి, ఆయన రాజ్యం వెతికిన వారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే మనము ఏం అడుగుతున్నాం అన్నది ఆలోచన కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుడు ఏమంటుండంటే అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు మనకి సమస్తం నుంచి తనను తాను రిక్తునిగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఈ రోజు అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు అంటే యేసయ్యని వెతకాలి. ఈ భూ సంబంధమైన వాటి కాదు, యేసయ్య నీలో ఉంటే సమస్తం ఉంటాయి. ఎందుకంటే ఆయన వెతకాలి. ఎందుకంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. తట్టాలి అంటే ఏం తడుతున్నావు అంటే ఆయన నువ్వు తట్టాలి. ప్రతిదినం నువ్వు ఆయన సన్నిధిని వెతకాలి, ప్రతిదినం ప్రార్థన చేసి ఆయన నువ్వు అడగాలి. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అంటాడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. అందుకొరకు నువ్వేం చేయాలంటే ప్రతి దినము నువ్వు తట్టాలి, మెలకువకలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అడిగిన ప్రతి వాడు పొందుకుంటాడు. ఆయన నామములో నువ్వు ఏమడగాలంటే నీవు దేవుని సన్నిధిలో ప్రభువా నా కుటుంబం నువ్వు కట్టమని అడగాలి. ప్రభువా నా కుటుంబం మీరు తండ్రి మీరు ఆశీర్వదించమని అడగాలి. ఎందుకంటే పరలోకమందు ఎందుకంటే నువ్వు ఆ ధనం దాచిపెట్టుకుంటే ధనం ఎక్కడుంటే మన హృదయం అక్కడ ఉంటుంది. కానీ ధనము పరలోకమందు ఉండాలి. ఎందుకంటే ధనము పరలోకం దాచుకున్న వారికి ఏ తుప్పైన సిమ్మటైన పడుతుంది. ఎందుకంటే హృదయము నువ్వు బహుఘోరమైన వ్యాధి గలది. అందుకొరకే దేవుడు అంటున్నాడు, భూలోకంలో ఆయన మన కొరకు తన వ్యక్తిగా మార్చుకున్నప్పుడు నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, మనుషులకు మా తలవాల్చుటికైనా
స్థలము లేదంటున్నాడు. అందుకొరకు ఆయన అంటున్న మాట కొరకు నువ్వేమన్నా ఏం చేయాలంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అందుకొరకు ఆయన ఏమంటాడు, అడుగుడు మీకు ఇవ్వబడు, వెతుకుడు మీకు దొరుకును అంటాడు. ఆయన దొరికే కాలం నువ్వు వెతకాలి. ఎందుకంటే ఈ దుర్దినంలో ఉన్నాం మనం. ఎందుకంటే ఆయన వెతికే సమయం ఇదే. ఎందుకంటే ఆయన వెతకకుండా నువ్వేమి చేయలేవు. ఆయన చేరకుండా నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవు. ఒంటరి చాలా మంది నేను ఒంటరిగా పోరాడుతున్నావు. ఏం పోరాడుతున్నావు ఒంటరిగా? కానీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రతి దినము ఆయన ఇది దొరికే దినాలు. మన కృపా కాలములో ఉన్నావు. ప్రతి పాప క్షామం నుండి విడిపించే దినాల్లో ఉన్నావు కనుక నీవు ఆయన రక్తంలో కడగబడినట్టయితే నీకు పాప శాప విమోచన కలిగి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేని గురించి అడుగుతున్నావు, దేని గురించి నువ్వు వెతుకుతున్నావు అనేది ఒక్కసారి నువ్వు గ్రహించుకొని దేవుని తట్టు తిరిగినట్టయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదాన్ని సిద్ధంగా ఉన్నాడు కనుక నీవు పర సంబంధం వాటి కొరకు వెతికి మొదట నువ్వు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినట్టయితే నీవు నీ కుటుంబం పరలోకమందు దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి భూలోకమందు ఆశీర్వాదం చూడగలుగుతావు, పరలోకమందు నువ్వు ఆశీర్వాదం చూడగలుగుతావు. కాబట్టి మనము దేవుని తట్టు తిరిగే బిడ్డలు కొందాము, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గడ పరిశుద్ధ ఆత్మ దేవుడానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీ తనని బిడ్డల ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతిదినం తన ఉదయకాల వాగ్దానం ప్రతి బిడ్డ నా ప్రభా ఆత్మీయంగా తండ్రి అయా ఏతికాల ప్రభు తన కుటుంబాన్ని కట్టుకోవాలి, తన పిల్లల్ని కట్టుకోవాలి, తన అయా కుటుంబంలో ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి, ప్రతి ఇరుకు ఇబ్బందుల నుండి విడిపించండి, ప్రతి శోధనను విడిపించండి. దుష్టుడు అపవాదిని అయా మీరు గద్దించండి ప్రభా. నీ దీర్ఘకాల రోగాలు యేసు క్రీస్తు నామం లయపరచబడని కాక తండ్రి. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు చేసుకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయ్యా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎగ్జామ్ రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా మంచి మార్కులతో యేసు క్రీస్తు నామములో పాస్ ఉదిరిగాక తండ్రి. అయ్యా ఏ బిడ్డలకి ఇంకా ఉద్యోగాలు రాక వెనకబడున్నారు వాటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని యేసు నామములో వరకు జాబులు వచ్చింది కాక ప్రభా. ఎదురు చూస్తున్న వారి ఆశను తండ్రి ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు తండ్రి. అయాటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని, గర్భఫలం లేని వారికి జ్ఞాపకం చేసుకుని, గర్భంతో నార్మల్ డెలివరీ దయచేయండి ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రం తండ్రి. ప్రతి బిడ్డ ఆత్మీయంగా నిధుల్లో ఎదుగుటి సహాయం తెచ్చి మొదటి నీ నీతిని రాజ్యం ఎతకమంటున్నావు తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. హాస్పిటల్ ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయ్యా నూతనంగా చూసుకున్న బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వాదం కృప చూపించండి. అయ్యా వివాహాలు జరిగించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కొందనాలు అయ్యా తండ్రి. ఈ దుర్దినాల్లో ప్రభా ప్రతి బిడ్డను మీరు మార్చమని, ప్రతి బిడ్డని ఇతర తిరుగులు సహాయం చేయండి. ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి, శారీరకమైన తండ్రి అయ్యా రుగ్మతలను విడిపించండి, రక్షణ మారు మనసులు దయచేయండి. ఈ దినం పెళ్లి పుట్టినరోజు చేసుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి యవన బిడ్డలు ప్రభా మరి ముఖ్యమైన లోకాలు పాపాలు పడిపోకున్నాడు ప్రభా. వారి కుటుంబాలు వారిని దీవించమని అయా నీలోకి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.